సాకేత్ 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 ఏంట్రా సాకేత్ ఏంటరా అమ్మ సాకేత్ 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 ఏంట్రా ఎక్కడ ఉన్నావు సాకేత్ ఏంట్రా ఎక్కడ నిలబడ్డావు గ్రానీ వస్తుంది తాతయ్య నేను రమ్మని SMS పెట్టాను వచ్చేస్తుంది వచ్చేస్తుందిరా వచ్చేస్తుంది నేను దగ్గరుండి లోపల తీసుకురావాలి చూడరా ఇక్కడ దాకా వచ్చింది ఇంట్లోకి రాదంట్రా రారా నా మాట విను వచ్చేస్తుంది లేరా రారా రా రారా సఖేత్ సఖేత్ గ్రానీ వస్తుంది సఖేత్ నేను ఇక్కడే ఉండాలి సఖేత్ ఇక్కడే ఉండి గ్రానీ తీసుకురా నా మాట వినరా వస్తుంది కదా గ్రానీ ఏమిట్రా ఇది ఊరుకోరా పద లోపల పదమ్మా వచ్చేస్తుంది లేదా నా మాట విను పద లోపల కూర్చో సాకేత్ కాసేపు ఇలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకోరా నేను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నావురా నిద్రెలా వస్తుంది తాతయ్య గ్రానీయే కళ్ళలో కనిపిస్తోంది వీడిని ఇలా ఏడిపించి ఏం మూట కట్టుకుంటుందో వీడిక్కడ గ్రానీ గ్రానీ అంటూ కలవరిస్తున్నాడు ఆవిడ మహారాణిలా కొత్త కొత్త పథకాలకి కలలు కంటూ హాయిగా నిద్రపోతూ ఉంటుంది నేను ఇంట్లో నుంచి వచ్చేసి 24 గంటలైంది. సాకేత్కి నా మీద ఉన్న ప్రేమ రాత్రంతా వాడిచ్చిన మెసేజ్లతోనే అర్థమైంది. గంటలు గడిచిన కొద్దీ ఈ పాటికి వాడు తన తప్పు తెలుసుకుని ఉంటాడు. అందరి మీద చిందులేస్తూ ఉండి ఉంటాడు. భ్రమలన్నీ తొలగిపోయి ఉండుంటాయి. నా అవసరం నా వెలితి తెలిసి కళ్ళు దిగి కాళ్లబేరానికి వస్తారు. మరు క్షణంలో నా దగ్గరుండాలి. కాళ్ళ మీద నుంచి లేవండి. నేనేమిటో తెలిసొచ్చింది కదా, లేవండి. మళ్ళీ ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేశారో ఇంతకు 2 అంతలు చేస్తా. లేవండి. ఏమిటే నేను కింద పడిపోతున్నాను అనుకున్నా ఏంటి? నేనెప్పుడు పడాలి? మెటల్ సర్దుకుంటున్నానంతే. కింద పడ్డా పై చెయ్యని దేన్ని అంటారేమో. అట్టగా అమ్మగారు, నేను కళ్ళు తిరిగి పడుతున్నారేమో అనుకున్నానండి. క్షమించండి అమ్మగారు. అఘోరించావు గాని బ్రేక్ఫాస్ట్కి ఏర్పాటు చూడు. నేను బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వస్తాను. వెళ్ళా. అట్టగానమ్మా. ఎందుకిట్టాలని సాధిస్తున్నారో అర్థం కావట్లేదు. రంగయ్య, ఏంటి? పెద్దమ్మగారు వాళ్ళందరినీ ఏడిపించడానికే టాలిగొచ్చారు. ఈ అమ్మగారు పంతమేమో గాని
పాపం అక్కడ వాళ్ళంతా తెగ బాధపడిపోతుంటారయ్యా. ఏదో ఒకటి చేసి ఈ అమ్మజాడలకు తెలియజేయ్యా. ఎట్లా చెప్పమంటావు? ఓసారి వాళ్ళకి ఫోన్ చేయరాదు? ఫోనా? నా దగ్గర ఎక్కడుంది? అమ్మగారే తీసేసుకున్నారు కదా, తన దగ్గరే పెట్టుకున్నారు కదా. ఇడి ఏడన్నా ఉందేమో చూసి చేయరాదా? చూడు పైడి, నేను గాని ఫోను గాని చేశానని పెద్దమ్మగారికి గాని తెలిసిందే అనుకో, నేను ఇలా నిలబడి ఉండను. నా బాడీ బూడిదైపోతుంది. నా భార్యా బిడ్డలు రోడ్డు మీద పడతారు. నా తోలు అమ్మగారి కాలు చిప్పై కాలి కింద ఉంటుంది. అట్టా అంటే ఎట్టా రంగయ్య? పాప సాకిత్ బాబుకి పెద్దమ్మ గారంటే పానం కదా. ఆ బాబు గుండె పగిలితేసి ఎతికి రాడు. అది నిజమే. పెద్దోళ్ళ వ్యవహారంలో పేదోడు వేలు పెడితే కైలాసానికి వెళ్ళటమే. అలానికయ్యా ఏదో ఒకటి చేసి ఈ విషయం వాళ్ళ చెవిలో పడే. నమస్కారం అండి అయ్యా. ఒక్కసారి ఫోన్ చేసుకుంటానండి అయ్యా. హలో, సాకిత్ బాబు గారండి? నేను రంగయ్యనండి అయ్యా. రంగయ్య, గ్రాని ఎలా ఉంది? చెప్పు రంగయ్య, చెప్పు. బాబు, నేను మీకు ఫోన్ చేసినట్టు ఎవరికీ చెప్పనంటే మీకు విషయం చెప్తాను. చెప్పు రంగయ్య, చెప్పు. నిజంగా చెప్పరు కదా? అబ్బా, నిజంగా చెప్పను, చెప్పు. నాకు చాలా భయంగా ఉందండి అయ్యా. చెప్తే నా ప్రాణం తీస్తారండి అయ్యా. నీకేం పర్వాలేదు, ప్లీజ్ చెప్పు, ధైర్యంగా చెప్పు. అమ్మగారు ఆశ్రమంలో ఉన్నారండి. ఏమిటది? టిఫిన్ అండి, ఇడ్లీ అండి. ఇడ్లీ దోశలు ఆశ్రమంలో తిన్నా నీకు తెలీదా? ఈ 4 రోజులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. వెళ్ళ వెళ్ళవేంటి? అయిన దానికి కాంతానికి హడలు కొట్టి సరిపెత్తది నాయను. అబ్బో, గ్రాని దొరికింది. తాతయ్య, గ్రాని దొరికింది. అమ్మగారు, పైడి అమ్మా. ఆ దానిమ్మ గింజలు నీటుగా ఒలు. అట్లాగే. తెల్లపొర వచ్చిందో తోలు తీస్తాను, జాగ్రత్త. అమ్మగారు, గ్రాని,
గ్రానీ పైడి నీకెన్నిసార్లు చెప్పానే నాకేం సహించట్లేదు, తిను 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 అని అదే పనిగా నన్ను విసిగించుకొని ఎన్నిసార్లు చెప్పానే? ఆ? వా! ఇక్కడికి ఎందుకు వచ్చారు? అమ్మా, చిన్నపిల్లలా ఇలా ఎందుకు చేస్తున్నావు? మీరంతా పెద్దవాళ్ళైపోయారు కదా, మరి నేను చిన్నపిల్లనే. నా కోసం రావటం మీకు చిన్నతనం. వెళ్ళిపోండి. మంగా, ఏమి తప్పు చేశావని నువ్వు ఇలా కోపగించుకొని రావడం? పాపం, నీ కోసం తిండి నీళ్లు లేకుండా సాకేత్ ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా? రాత్రంతా వాడి బాధ చూడలేక ఎంత తల్లడిల్లిపోయామో. నా కోసం ఎవరు తల్లడిల్లద్దు, తల్లకిందులు కావద్దు. మీరంతా కరెక్టే, నేనే తప్పుడు ఆలోచనలు చేసేదాన్ని. మీరెక్కడా, మీ ఆలోచనలు ఎక్కడా? మీ అంత గొప్పగా నేను ఆలోచించలేకపోతున్నానని, నన్ను నేను అర్థం చేసుకోవడానికి, మనసు శుద్ధి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను రాను. వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మంచిది. గ్రానీ, నేను పార్టీలో చేసినంత తప్పే కానీ నన్ను క్షమించు గ్రానీ. అయ్యో వద్దురా, నువ్వేం తప్పు చేశావు? కాబోయే పెళ్ల మీద ప్రేమ చూపించావు. నలుగురిలో సిగ్గుపడకుండా సీత చేయి పట్టుకుని నీ ప్రేమ నిరూపించుకున్నావు. నా మనవడు ఎంత మంచోడో అని ఆ క్షణంలో పొంగిపోయాను. అయినా ఏరి కోరి సీత నీ భారీగా సెలెక్ట్ చేసింది నేనే కదా. మీరు చిలకా గోరికల్లా ఉండాలనే కదా. నేను తప్పు పట్టే తప్పుడు బుద్ధి కాదురా నాది. ప్రతి సంవత్సరం వచ్చినట్టే ప్రశాంతంగా 4 రోజులు గడుపుదామని వచ్చాను. వెళ్ళు నాన్న, వెళ్ళు. మీ మాటలోని అర్థం వాడు అర్థం చేసుకోలేకపోవచ్చు గాని నేను అర్థం చేసుకోగలను అత్తయ్య గారు. ఏమిటే నువ్వు అర్థం చేసుకుంది? వాడట్నుంచి తిరిగాడనా? నీ సంగతి, నీ కాబోయే కోడల సంగతి తేలుస్తా. వాడు కాళ్ళ దగ్గరికి వచ్చాడని లోపల ఆనందపడుతున్నారు కదూ? కాదు, నేను మీకు బెదిరి కాదు, వాడి కోసం, వాళ్ళ పెళ్లి కోసం తలంచుతున్నాను. అత్తయ్య, ఏదో కీడంటే మా బాబాయ్ మాటలు నమ్మి మీతో చెప్పకుండా హోమం చేయాలని చూశాను. నేను చేసిన తప్పు, నన్ను క్షమించండి. మీరు లేకపోతే ఇల్లు ఇల్లులా లేదు, బోసిపోయింది. మీరు లేకుండా మేము ఇంట్లో ఉండలేం. రండత్తయ్య. అమ్మా, నేను నిన్ను ఎదిరించి మాట్లాడి తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. ప్లీజ్ అమ్మా, ఇంటికి వెళ్దాం రామ్మా. అమ్మమ్మ గారు, ఇంటికి వెళ్దాం రండి. ఓహో, ఈవిడ గారికి కాక ఇంకా సరిపోలేదు.
తల బిరుసు తగ్గలేదు, కాళ్ళ బేరానికి రాలేదు. తెస్తా, నిన్ను నా దారికి తెస్తానే, అందాక ఇంటికి రాను. ప్లీజ్ గ్రాని, నీ మనసుకు బాధ కలిగించాలి ఇంకెప్పుడు ప్రవర్తించను. ఇంటికెళ్దాం పద గ్రాని. ఏమిటి, నేను మనసు బాగోక ప్రశాంతంగా 4 రోజులు ఇక్కడ ఉండిపోదామని వస్తే రా రా అని ఇలా విసిగిస్తారేమిటి? పోండి. వెళ్ళమని చెప్తుంటే వెళ్ళండి. చూడండి, మీరు వినకుండా మొండికేసి నన్ను విసిగిస్తే నేను ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను. మీకు అస్సలు కనిపించకుండా, కనుక్కునే అవకాశం కూడా మీకు ఇవ్వకుండా దూరంగా వెళ్ళిపోతాను. మనసు కుదుట పడ్డాక నేనే వస్తాను. వెళ్ళండి. ఏంటండి ఇది? ఆశ్రమ నియమాలు తెలిసిన వాళ్ళు ఇలా మొత్తంగా కట్టకట్టుకొచ్చి వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? విజిటర్స్ టైం కాదని తెలుసు కదా. ఏదో పెద్దవాళ్ళని అనుమతిస్తే ఇలా ఇంకా ఎంతసేపు? వెళ్ళండి. వారు అసలే మానసిక సంఘర్షంతో నలిగిపోతున్నారు. దయచేసి వారిని ఇంకా ఒత్తిడి చేయకండి. వెళ్ళండి. ప్లీజ్ నా మాట వినండి. రేపు విజిటింగ్ అవర్స్లో రండి. సాకేత్ బాబు, నేనెందుకు చెప్తున్నానో వినండి. ప్లీజ్ వెళ్ళండి. నా పిలుపు కోసం, నా ప్రేమ కోసం తప్పించి దాని చెయ్యి వదిలిపెట్టి నా చెయ్యి పట్టుకు తిరుగుతావురా. అది తలంచుకొని నా కాళ్ళు పట్టుకున్నాకే నేను తిరిగి వస్తానురా.